ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవగువ ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను దోస్తులు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దోస్తులు, చేసుకోండి కదా. ఈరోజు వీడియో ఏంటంటే పెద్ద కోడలు కష్టాలు పార్ట్ 10 అన్నమాట. అస్సలు మిస్ కాకండి దోస్తులు. ఇలాంటి అత్తలు మీ లైఫ్లో కూడా ఉండుంటే కామెంట్ చేయండి దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి దోస్తులు. జరవ్వా, యా ఎప్పుడు గిట్నే ఏడ్చుకుంటుంటావా ఏంది? మీ ఆడలు ఎక్కుండాలా? నాకు ఇంకొకళ్ళను బాధ పెట్టు రాదే అత్త. అట్లా వచ్చుంటే మంచిగుండు, నా జీవితం ఎప్పుడో బాగుపడుతుండే. గిట్నే ఉండు, మెతక మెతక గిట్నే ఉంటే నిన్ను మంచి వేసుకోపోతాంది మీ అత్త. నువ్వు గట్టిగా ఉంటేనే కదా నీది జోలికి రాదు, నీ ఆర్తకు రాదు. ఏం చేయాలి అత్త, నా రాత పాడువడ గిట్లున్నది. ఏమన్నా శాశ్వతంగా విడిపోయేటోళ్ళం కాదు కన్నే. రేప రోజున నేను అత్తమ్మను పోతా, ఆమె కోడలన రాదానే. అబ్బో, అంత ఊహించుకోక బిడ్డ, మీ అత్త ఏడు రావాలా? ఆ పొగ ఎక్కడానగాల. ఇగో బిడ్డ, ఇగో నువ్వేమన్నా అనుకో, నేను చెప్పినట్టు తిను బిడ్డ. నీ జీవితం మంచిగా కాకపోతాను. మీ అత్త ఎప్పుడన్నా ఇంట్లోకి వచ్చిందనుకో, నువ్వు అక్కడ నిల్చోకిగా మీ పెద్దత్తమ్మోళ్ళ ఇంటికి పో. నువ్వు అక్కడ నిల్చు, ఆమె ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ నిల్చోక. అసలు అట్లయితే ఆమెకు బుద్ధి వస్తుంది. ఇక ఇరుగు పొరుగులతోటి మొత్తం నా గురించి చెప్తుంది. నేను ఇంట్లోకైనా కానీ బయటకు పోయింది, నాతోటి మాట్లాడతలేదు, బాగా పొగరొచ్చింది దానికి, ఏం చెప్తుంది అని ఎటు పడతాటే ఊరోళ్ళందరికీ ప్రచారం చేస్తుంది ఇక నా గురించి. ఏ చెట్ట చేయంతి బిడ్డ, ఏమన్నా మందచ్చి ఇప్పుడు నీ బాధలు తీరుతుర్రా మీ అత్త తిడితే? ఇక బిడ్డ, అయ్యో డేట్ వచ్చినాక 2 రోజులకు నాకు ఎప్పు గడా మందు పోతారట, లేకపోతే డేట్ అయిపోయినాక ఎప్పు అక్కడ గుట్ట కింద సామీజీ ఉంటాడట, ఆడికి తీసుకుపోతా. అడికేనోళ్ళందరికీ సంతానం అయిందట బిడ్డ. సరేనే అత్త, పోదాం. ఇయో బిడ్డ, అత్త మామ ఎట్లున్నదని కట్టుకున్నాడు మంచిగుంటే అయిపోయా బిడ్డ. అత్త మామతోటి నువ్వు ఎల్లకాలం ఉండేది ఉన్నదా? ఇప్పుడు చూడు, నిన్ను కట్టుకున్నాడు, నువ్వు వేరే పెళ్లి చేసుకో బావా అన్నందుకే మస్తు కోపంతో వచ్చా ఇక్కడికి. నువ్వు గసుండి మాటలు మాట్లాడద్దు బిడ్డ, మొగళ్ళకు కోపం తెప్పియద్దు. మరి ఏం చేయమంటావు అత్త, నా బాధ గట్లున్నది. ఇగో నా పెద్ద కోడలికి పిల్లలు గారు, ఇది గొడ్డుది, నా కొడుకుని కూడా గట్నే తయారు చేసింది. అది చెప్పినట్టే ఇంటుండు. నేను ఇంకొక పెళ్లి చేస్తా నా కొడుక్కి, ఇది అడ్డున్నది అనుకుంటా ఎటు పడితే అటు అన్నది వచ్చి. ఇక గట్ల అన్నాక మనసు బాధపడదానే, నా వల్లనే కదా వాళ్ళ కొడుకు అంత ఇబ్బంది పడేది. పిసమ్మకన్నానే వాళ్ళ కొడుకు అంటావేంది, నీ భర్త కాదా? ఏమో తీయ అత్త, ఎట్లా రాసి పెట్టుంటే గట్ల అవుతుంది. దేవుడు ఎప్పుడు ఇచ్చేది ఉంటే అప్పుడు ఇస్తాడు. నా పైన ఇంకా కూడా జాలి కరుణగా అనిపిస్తలేదు కావచ్చు ఆ దేవునికి. పుట్టినప్పుడే మన రాత రాసుకున్నాం బిడ్డ, అందులో ఎట్లుంటే గట్నే అవుతుంది. మనం అనుకున్నట్టు జరుగుతుంది. మన మనుషులు ఆగుతారా? మన మనుషులకు ఆగవంతమే ఉండదుగా. సరేనా అత్త, మీ కొడుకుంటాడు కానీ నేను పోతా. ఎక్కడ అంగడ అక్కడనే ఉన్నది కావచ్చు. సరే బిడ్డ, పోతున్నానే అత్త, అప్పటికెళ్ళి రా పందిరినాక. అత్తపో బిడ్డ, అత్తపో. హాయకాంతం, నీకు ఈ విషయం తెలిసిందా? రాజక్క చిన్న కోడలు నీళ్ళు పోసుకుందట కన్నే. ఏం పాడునే, మనకేం తెలిసే, ఇటువంటి విషయాలు ఎందుకు చెప్తుంది? అలా పెద్ద కోడల గురించి అయితే చెప్తుంది అది. నిజమేనట్నే, నీళ్ళు పోసుకుందట. పాప, మళ్ళీ పెద్ద కోడలు కూడా కానిపోతే మంచిగా ఉండే, అయ్యేటట్టే లేపాయ పిల్లకు. దేవుడిచ్చినప్పుడు అవుతుంది కానీ మనం అనుకున్నప్పుడు అవుతుంది ఆయే. ఏ దేవుడు వాళ్ళకు ఎప్పుడు ఇయ్యాలో అప్పుడే ఇస్తాడు, గంతేగాని. ఓ పిల్ల, ఎటు పోతాను? దన్న దన్న నడుచుకుంటా ఇంటికోతున్నత్తమ్మా. ఆవుజులా ఏర్పడ్డారట కదా. పిల్ల, నువ్వు మాట్లాడకపోతే మాట్లాడకు గాని మీ అత్తతోటి కన్న కొడుకును కూడా మాట్లాడనియవా పిల్ల? ఎటు పడితే అట్ట తిడుతున్నావాట. అత్తన విలువ కొంచెం కూడా లేదా ఏంది నీకు? అబ్బా బిడ్డ, నీ అటువంటి మంచి కూడా లేదని అనుకున్నా ఇన్ని రోజులు. నువ్వు గిట్లా కొడుకు తల్లికి వాపుతావని అస్సలు అనుకోలేను. నావో నీ అటువంటి గుణం ఓళ్ళకుండద్దు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మొత్తం తెలిస్తేనే మాట్లాడాలా. ఒక్కరు చెప్పిందే నిజం అనుకుంటే ఎట్లా? అగ పిల్లనే ఉన్నదని పడితే మీరు ఏంటంటానమ్మా? అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? మేము ఆ రోజు ఇక్కడ నుంచి నీకన్నా ముందటికి వెళ్ళే వేనాం కదా. పోయినాక మా ఆయన వచ్చి తీసుకొచ్చుకున్నాడు. ఇంట్లోకైనాక
ఇగో ఇంట్లో అడిగేందుకు పెడుతున్నారా 2 ఎకరాల భూమి రాపిచ్చుకత్త అన్నారు కదా, రాపిచ్చుకొచ్చిరా లేదా అని ఎట్టు పడితే అటు తిట్టినాక మా ఆయన అన్నాడు, మాది మేము వండుకొని తింటాం అవ్వా, వాళ్ళు 2 ఎకరాల భూమి ఎట్లా రాసిస్తాడు, బతుకుండగానే రాసిస్తారా, ఏం మాట్లాడుతున్నావు అని ఇంట్లోకి వెళ్ళినాం గదమ్మా జరిగింది. అయ్య బిడ్డ ఇదంతా జరిగిందని మాకు తెలపాయే, మీ అత్త నువ్వు తిట్టినవన్నదే చెప్పింది. అసలు ఏ ఆడపిల్లకు కూడా గిసొంటి అత్త దొరకద్దు అత్తమ్మ, ఎందుకంటే నిన్ను నచ్చింది వచ్చి మారల్ని దావకంలోకి తీసుకుపోయిందట, తీసుకోని ఆమె కాన్పైతే నేనెందుకు బాధపడతామ్మా, నేనెందుకు తిట్టుకుంటా, దేవుడు ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనో దేవునికి వెళ్ళదా వచ్చి, ఇగో దురదృష్టప్రాణ నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మాకు ఏం మంచి జరగలేదు, కాన్పామన్నా ఏమైతే లేపాయే గొడ్డు ముండా అనుకుంటా ఎటు పడితే అట్ట తిట్టిపోయిందమ్మా. అటువంటి మాటలు తిడితే ఎవరన్నా ఊకుంటారా చెప్పు, అయినా నేను సప్పుడేకనే ఉన్నమ్మా. అయ్యో బిడ్డ గంటగానం తిట్టిందా నిన్ను? దాని తినాలి గాను దానికి జల్లి అయిందట్ నా కానుపు 10 ఏళ్ళ కాయే. ఏమో అమ్మా మారలకి కానిపోయితే ఆమె కానిపోవాలని నేనెందుకు కోరుకుంటా అమ్మా చెప్పు, ఆమెకు పిల్లలు పుట్టినా గానీ నేను ఎత్తుకోనా, నేను ముద్దాడనా చెప్పు, ఇగో ఆమెకు కానిపోయిందని కుళ్ళుకోకు, కానిపోయేటట్టు ఏమన్నా ఏపిచ్చేవు అని ఎటు పడితే అటు తిట్టిపోయింది. అయ్య బిడ్డ నిన్ను తప్పు పట్టినాం కదా ఇన్ని రోజులు, మే కోడలంటే నీ లెక్క ఉండాలా అనుకున్నాం, కానీ ఇప్పటికి కూడా గంతే బిడ్డ, గన్ని మాటలు తిట్టినా నువ్వు కొంచెం కూడా లొల్లు పెట్టుకోలేవంటే నీ గుణం మాకు అర్థమైంది. సరే అమ్మా పోతా, పని ఉన్నది, ఎక్కడ పని అక్కడనే ఉన్నది. సరే బిడ్డ పో. అవ్వా చూసిన వాయే దాని తినాలి గాను ఇంకా ఎట్టు వరసట తిట్టే పొల్లను, మనము అదే నిజం అనుకుంటుమి గట్లా నమ్మద్దే. వామ్మో రామ గోసున్నది అన్నే పొల్లకు పాపం దేవుడు జల్లి కానిపిస్తే మంచిగా ఉండు, పొల్లకు కానిపిట్టన్నా మంచిగా చూసుకుంటది కావచ్చుది. హేమ పోయే ఇయ్యాల రేపు వాళ్ళని నమ్మత్తలేదు, ఈ గోళీలు ఇయ్యాలనే వేసుకోవద్దు డౌట్ వస్తుంది. నిన్న డాక్టర్ దగ్గరకు పోయి ఏం గోళీలు తెచ్చుకున్నదో వేసుకున్నది అని మా అత్త కోపం కత్తది, ఒక 4-5 రోజులైనాక వేసుకొని అత్తమ్మ బాగా బ్లీడింగ్ అవుతుంది అత్తమ్మ అని చెప్తే అయిపోతుంది, లేకపోతే మెట్ల మీదకి వెళ్ళన్నా జారిపడ్డట్టు యాక్టింగ్ అన్న వేయాలా, నమ్ముతారాళ్ళు, కానీ ఇప్పుడే వేసుకుంటే అస్సలకే మంచిగా ఉండదు. ఇప్పుడు ఎట్లుంది మంగా, మంచిగా ఉందా హెల్త్? బావా మంచిగానే ఉన్నది, ఇప్పుడు కొంచెం ప్రెగ్నెంట్ కదా మంగా, ఇప్పుడు గట్నే ఉంటాయి, ఇక కొంచెం చేతనైతుంది చేత కాదు, నువ్వు రెస్ట్ తీసుకో, అమ్మ ఉన్న పని అంతా చేసుకుంటది. కానీ ఏమనుకుంటుందో ఏమో బావా, బెడ్లోనే ఉంటే ఆమె కూడా కష్టమైతుంది కదా అన్ని పనులు చేసుడు, జలక్కనేమో ఆమె స్వార్థంతో ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు మా వదిన గురించి, మా వదిన ఎంత మంచిది అనుకుంటున్నావు? మస్తు మంచిది పట్టు, నేను ప్రెగ్నెంట్ అని ఆమెకు తెలియదా, తెలిస్తే కనీసం ఒక్కసారన్నా వచ్చి మాట్లాడిపోవాలా కదా, ఆమెకు నేను ప్రెగ్నెంట్ అన్నా అని బాగా కుళ్ళున్నట్టున్నది. మా వదిన మంచి కోరే మనిషి, గసుంటి పిసపిస గుణం పెట్టుకొని ఉండకు, మా అమ్మ దగ్గర ఉంటున్నావు కదా అదే గుణం వచ్చినట్టున్నది నీకు కూడా, నువ్వు కూడా అట్లా నేర్చుకున్నావు అనుకో నేను జీవితంలో నిన్ను క్షమించా చెప్తున్నా. అబ్బో అటు తిరిగి ఇటు తిరిగి నా మీద కష్టట్టుంది కదా, ఏమో పోండి, నాకు మాట్లాడే అంత కూడా అంతా ఆస్తి వచ్చినట్టు అవుతుంది, తింపినట్టు అవుతుంది, నిన్నటి నుంచి వాంతింగ్స్ అవుతున్నాయి కదా బాగా, కడుపులా ఏం లేదు, ఒరియకండి నన్ను. సరే సరే రెస్ట్ తీసుకో, పండుకో కాసేపు, అమ్మను పంపిస్తా కొద్దిగా అయినాక, ఇయ్యాల కూడా డ్యూటీకి వెళ్ళట్లే నేను. అయ్యో ఎందుకండి వెళ్ళండి, నన్ను అత్తమ్మ చూసుకుంటది కదా. ఏ గట్ల అనుకుంటే ఎట్లా, హెల్త్ బాగాలేనప్పుడే కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సరే అండి మీ ఇష్టం, నేను ఒకసేపు పండుకుంటా. పాపం ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా ఇబ్బంది ఉంటది. పెరడి మంచిగానే ఉన్నది, 2-3 రోజులాగే పెరడికి రాకుండా కానీ మంచిగానే ఉన్నది, నీళ్ళు వేసినట్టున్నాడు కదా మా బాపు, కొద్దిసేపు కూర్చుంటా చెట్టు కింద. అగో నేనే వచ్చినా, నువ్వెందుకు వచ్చినావురా? 2-3 రోజులైతే బాపు పెరడికి రాక, అందుకే వచ్చినా, నువ్వు వచ్చినావని నాకు కూడా తెలియదు కానీ నువ్వు వచ్చినావంటే నేను కూడా రాకపోదు. దాయ బాపు కూర్చో. ఏంది బిడ్డ మీ అమ్మ మాట పట్టుకొని పెద్దమ్ముల్లా ఇంట్లుండబడితే మన ఇంట్లోకి రారా, మీరు పోయినప్పటి నుంచి నాకు పానమంతా కొట్టుకుంటుంది మీ మిన్నే. ఏమచ్చుడే బాపు, నిన్నచ్చి మళ్ళీ జల్లని తిట్టిందట అమ్మ, ఇటు పడితే అటు పిల్లలు అయితే లేరు, నువ్వు ఇటు సైడ్ పో మీ ఇంటికో అనుకుంటా, ఇటు పడితే అటే తిట్టిందటనే, ఇక ఆ ఇంట్లో కట్ట బతకనిస్తుందా ఏ బాపు? ఏం చేసాడు బిడ్డ, మీ అమ్మతోటి కట్టమే ఉన్నది. ఇక ఏమనుకోకే బాపు, మేము అక్కడనే ఉంటాం, నీకు రావాలనిపించినప్పుడు వచ్చి అక్కడనే ఉండే.
ఏముండు బిడ్డ, ఇల్లు పక్కన ఇల్లు కొడుకు ఏర్పడ్డాడంటే ఎట్లుంటది బిడ్డ? అత్తతోటి లొల్లి పెట్టుకుని కోడలు ఏర్పడ్డదట అంటే ఆ పిల్ల కూడా ఎట్లుంటది? ముందే మీ అమ్మ ఇరుగు పొరుగులతోటి జలవ మీద మత్తు ఎక్కించి చెప్పింది కావచ్చు. ఏమన్నా ఎక్కిచ్చి చెప్పుకోనే బాపు, మా బతుకు మేము బతుకుతాం ఇక. ఎందుకంటే పిల్లలైతే లేరు అని ఫుల్ టార్చర్ పెడుతుంది పాపం జలను. జలనైతే ఈ ఊర్లుండు వద్దు బావా, మనం వేరూరు పోయి బతుకుదాం, ఇక్కడ ఉంటే బతకనిచ్చేటట్టు లేదు అని ఫుల్ ఏడ్చిందే. పాపం జలవ్వ పెళ్ళైనప్పటి నుంచి కన్న తండ్రి లెక్క చూసుకుంది బిడ్డ నన్ను. నేనైతే ఆ మరా మీరు వేరూరు పోయి బతుకుతే ఎట్లా బిడ్డ? నేను బతుకుతానా మీరు లేకపోతే? గవ్వే మాటలే బాపు, మేము బతుకుతాం మానవర్తివి. తమ్ముడుండే మరదలుండే, ఇప్పుడు తమ్ముడు భార్య ప్రెగ్నెంట్ అట. ఇంకొక 7-8 నెలలు అయితే ఒకళ్ళు ఉట్టనే ఉడతారు. ఇక మమ్మల్ని మర్చిపోమని మర్చిపోతారు మీరు. ఓళ్ళు పుట్టినా నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. నువ్వు ఫస్ట్ నన్ను నాన్నని పిలిచినవు కొడుక, నిన్నెట్లా మర్చిపోతారా నేను? అసంటి మాటలు మాట్లాడక అసలుకే. ఎండా బాగా కొడుతుంది కొడుక, పో నేను నీళ్ళు వారిచ్చి అత్తపా అప్పటికెళ్ళి. నేనే వారిత్త బాపు, నువ్వు ఈ ఎండకు నువ్వు తట్టుకుంటావా? పోయి పండుకోపో. ఏ చెట్టే ఉంది కొడుక, పో. కళ్ళన్నీ ఎర్రగైనాయి, పండుకున్నట్టున్నావు రాత్రి. తాగినవా ఏంది? ఈ టెన్షన్లకు అసలు తట్టుకుంటలేనే బాపు. ఇటు వచ్చి అమ్మ తిట్టబట్టే, అటేమో జలేయడబట్టే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఏం గతి బిడ్డ, గిట్నే ఉంటది. పో నువ్వైతే పో నాన్న, పో. నువ్వు ఓయే బాపు, నేను భార్యత అని చెప్తున్నా కదా. 2-3 రోజుల నుంచి నువ్వే చూసుకోబడుతుంది, నేను చూసుకుంటా పో. ఎండకు ఏమన్నా భయపడేటోళ్ళమా? ఎండ పని చేయనోళ్ళమా? పో నువ్వు. సరే బిడ్డ జల్లిరా. సరే అత్తపా. మా అమ్మ మా బాపు లెక్కుంటే ఎంత మంచిగా ఉండు, అందరం కలిసి ఉందుమో. కానీ మా అమ్మకి ఇట్లా ఎక్కడోళ్ళనక్కడ ఎత్తదని అస్సలు అనుకోలేమో. మా తమ్ముడు అన్న ఒక్కరోజు వచ్చి, మరి అన్న ఎందుకే అక్కడ ఉంటారు, మరి మన ఇంట్లో ఉందని రా అని ఒక్కరోజు కూడా అనలేడు. ఆయనకి కూడా మేము వేరు పడితేనే మంచిగా ఉండు అనుకుంటుండు కావచ్చు. నా పోసి ఉన్నదా? పోసి 2-3 రోజుల నుంచి అలిగి అనిపిత్తలేపాయే నాకు. పోసి, ఓ పోసి ఉన్నవాయే? ఏమైందిరా బొత్త మళ్ళీ అది వచ్చినావు? అబ్బా చిలిపి, నేను ఎందుకు వచ్చినా నీకు తెలియదాయే? నువ్వు వచ్చింది నాకెట్లా తెలుస్తుందిరా? నీకోసమే వచ్చిందే పోసి. నువ్వు వాటికి అత్తరేమైందే? ఏమైందే? జ్వరం గిట్ల వచ్చింది కావచ్చు అని ఇటుకే వచ్చినా. నాకెందుకు జ్వరం వస్తుందిరా? బండకు బండున్నా. పోసి మొన్న చెప్పిన మాట ఏం చేసినావే? మనం పెళ్లి చేసుకుందామని చెప్పినా కదా. ఊకే పెళ్లి పెళ్లి అని పట్టుకొని ఏడుతున్నావేంద్రా నా చుట్టూ? బారుకో, చాలు ఇక్కడ నుంచి నాడు. అబ్బా గట్లనకే పోసి. ఇక్కడ నుంచి నాడు బారుకో. చెప్పు చీపిరి మెడలెత్తా, ఏమనుకుంటున్నావో? నువ్వు చెప్పు సీపీ మెడలేసినా సరే బంగారం, నువ్వైతే నాకు కావాలా. నేను పెళ్లి చేసుకున్నదే నాకు కావాలనే పోసి. నీకెట్లా మొగురు లేపాయే, నాకెట్లా పెళ్ళని లేపాయే. ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఏమైతుందట? నీకు పొరాలు లేరు, నాకు పొరాలు లేరు, మంచిగా బతుకుతాం కన్నే. ఇక్కడ నుంచి నల్లేవనుకో, పోలీసులకు ఫోన్ చేసి చెప్తా, ఏమనుకుంటున్నావో? చెయ్యే చూస్తా. హలో పోలీస్ సారా? ఇక్కడ ఒకడు నన్ను ఏడిపిస్తాడు సార్. నీకో దండం, నీ ప్రేమకో దండమే తల్లి. పోలీసులకు ఫోన్ చేసి చెప్పబడుతువేందే? అడచ్చి నన్ను కొట్టడానే. ఏడవతున్నారా బొత్త మళ్ళీ? ఉరకబడుతుంది, పోలీసులు వస్తు రాగాగు. పెళ్లి చేసుకుందామన్నావు కదరా, అల్లచ్చి చేస్తే రాగు. నీకో దండం, నీ పెళ్లికో దండమే. అవ్వ పోతన్నా. మరి ఒంటరిగా ఉండంటే అందరికి సులుక్కానే. ఆడచ్చి ఇన్ని పెళ్లి చేసుకుంటా నాతోటి ఉండేవు అని అంటాడు. ఈయనకెక్కడ సిగ్గుమానం లేపాయన? ఆయనకంటే 10 ఏళ్ళు పెద్దదాన్ని నేను. అమ్మలక్కలు ఎట్లా ముచ్చట్లు పెడతారు? వాడుకో, ఇంకోసారి రాని నిజంగానే పోలీసులకు ఫోన్ చేసి చెప్తా. అబ్బబ్బా ఇయ్యాల రేపు ఎట్లున్నది కాలం. జల రాత్రి ఎటువైనవురా? రాత్రి నుంచి కనిపిస్తలేవు. మా మేనత్తుంది కదక్క, మా మేనత్త అక్కడనే వంటలు చేసిన నాన్న అక్కడనే వచ్చి తినే రాండ్రి అన్నాక అక్కడికే పోయినాం. ఇక చీకటైంది, ఏం పోతారు నాన్న, అక్కడనే వండుకోండి. ఇక పొద్దుగా లేచిపో, ఒకటే ఊరు కదా అన్నాక ఇక ఆడనే వండుకున్నాం. కూసోరా జల, కూసో. పని తీరిందా మరి? తీరిందక్క. అక్కడ నుంచి వచ్చి జల్లి జల్లి వేసుకుని అన్నం కూర వండినా. ఇక మీ మరిది పొలం కడికేయండు, ఇప్పుడేడత్తాడు. పెరటికి నీళ్ళు వారిచ్చి అప్పటికెళ్ళి అత్తడిగా. జలా ఇట్లా అంటున్నాను, ఏమనుకోకురా. మీరు నెల నెల దావకాళ్ళకు పోయి చూపించుకుంటున్నారా మరి? నేనెందుకు అనుకుంటా అక్క, చూపించుకుంటున్నాం అక్క. నెల నెల పోయి చూపించుకుంటున్నాం. మరి డాక్టర్ ఏమంటున్నదిరా? అవుతుంది అంటుందా? కోర్సు వాడాలి, వాడంగా అవుతుంది. ఇక కొందరికి తొందరనే అవుతుంది, కొందరికి లేట్ అవుతుంది అని చెప్పింది అక్క. మీ ఆరారు ప్రెగ్నెంట్ కదా, హాస్పిటల్ పోయి చూపించుకొచ్చుకున్నట్నా? ఆవక్క నిన్న తీసుకుపోయిందట మా అత్తమ్మ. మాకే తెలియదు జలా, నీకెట్లా తెలిసిందిరా?
నన్ను బాధ పెట్టడానికి చూస్తుంది కదా అక్క మా అత్తమ్మ. ఆమె ప్రెగ్నెంట్ అంటే నేను ఈర్ష్యపడతా కావచ్చని నా దగ్గరికి వచ్చి మీ ఆడలు ప్రెగ్నెంట్ హాస్పిటల్ తీసుకుపోతున్నా అని చెప్పింది. అబ్బో గంట కడుపు ఉబ్బరం వాళ్ళకి లేదని చెప్పనుంటివి. నేను కూడా గట్నే అన్నక్క, ఎటు పడితే అటు తిట్టి పోయిందిగా. ఓల పాపంలా అల్లే పోతారక్క, నేను ఎందుకంట. అంతే రజేలా, ఓల పాపంలా అల్లే పోతారు. దేవుడు అన్నోడు చూస్తాడు. రాలేదమ్మా. వచ్చిందని వచ్చినావా ఆంటీ? ఆడుకుంటా ఆడుకుంటా మా ఫ్రెండ్ ఎటో విసిరింది. నా బాలు ఎటో పోయింది. మా ఇంటికి పోతే మా అమ్మ నన్ను కొడుతుంది. మీ అమ్మకు నేను ఫోన్ చేసి చెప్తే పో కొట్టకని. నువ్వు నిజంగా చెప్తావా ఆంటీ నన్ను కొట్టకని? చెప్పు మరి. ఓల బిడ్డక్క ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది పాప. ప్రియ లేదారా? ప్రియల్లా చిన్న బిడ్డ. నాకంటే సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందే అయింది అక్క, అంతే ఆమె పెళ్లి. నా కుడితే కూడా ఇంత పెద్ద పిల్లలు ఉంటుండే కావచ్చు కదక్క. అవును జలా, నీ కుడితే కూడా ఇంత పిల్లలుండు ముద్దు ముద్దుగా మాట్లాడుతుండే. మేము కూడా ఎత్తుకచ్చుకుంటుండే మీ మంచిగా. ఇటారా నాని, ఇంత ముద్దుగున్నావు బంగారు తల్లి. పేరేంటిది మరి? నా పేరు వేదిక. అబ్బో మంచి పేరు పెట్టింది బిడ్డని పేరు మీ అమ్మ. మరి మా అమ్మ నీకు తెలిసేనా? మా అమ్మ మంచి పేరు పెట్టిందంటున్నా. తెలిసేరా మీ అమ్మ? మీ అమ్మ తెలియకుండా ఎట్లుంటది? సరే ఆంటీ నేను పోతా. నేను పోకపోతే మా అమ్మ మొత్తం ఎతుకుతుంది, లేకుంటే నేను దొరకపోతే మా అమ్మ నన్ను కొడుతుంది. పోతా. సరే నాన్న ఎల్లు. ఆంటీ నువ్వు మంచిదానివి. నాకు కూడా పిల్లలు పుట్టుంటే గిట్లుంటుండే కదక్క, నా చుట్టే తిరుగుతుండే. ఈ పిల్లని చూస్తే నాకు కూడా పిల్లలు పుడితే మంచిగా ఉండు అనిపిస్తుంది. ఎందుకు పుట్టారు జరా? నీకు కూడా తొందరనే పుడతారు. నువ్వు కూడా మాకు తొందరనే శుభవార్త చెప్తావు. ఏమో అక్క, ఇంకా ఇచ్చేటట్టు లేడు దేవుడు. నాకు ఇచ్చుంటే ఇంత మంచిగా ఉండు, నా పిల్లలు కూడా ఇంత పెద్దగా అవుతుండే. ఆ పిల్లని చూస్తే నాకు పుడితే ఇంత పెద్ద పిల్లలు ఉంటుండే అని మనసు అంతా కొట్టుకున్నది. పుట్టుడే ఆలస్యం జల, పెరుగుడు ఎంత జల్లు పెరుగుతారు, చూస్తుండగా పెరిగిపోతారు పిల్లలు. నిజమే అక్క, నాకు కూడా ఇప్పుడు ఇత్తడో ఏమో. జల్లి ఇస్తే మంచి ఉండు. రోజు దేవునికి అదే మొక్కుతున్నా. నాకు పెద్దగా కోరికలు ఏం లేవక్క, అదొకటే ఉన్నది. దేవుడికి మొక్కినోళ్లకు దేవుడు అన్యాయం చేయడు జల. నీకు రాసి పెట్టే ఉన్న చూడు, ఈ మధ్యలో నువ్వు కన్సీవ్ కాకపోతే అడుగు. ఈ మాట నిజమైతే నీ నోట్ల కిలో చక్కెర పోతక్క. పిల్లని చూసినప్పటి నుంచి నాకు మనసంతా కొట్టుకుంటుంది. నాకు కూడా పిల్లలు పుడితే అట్నే పుట్టాలా, నా పిల్లలు కూడా అట్నే మాట్లాడితే మంచిగా ఉండు అనిపిస్తుంది అక్క. నాకెప్పుడు రాసి పెట్టుందో దేవుడు, ఎప్పుడు ఇస్తాడో ఏమో. ఖచ్చితంగా ఇస్తాడు జల, నువ్వు చూడు. నా మాట చూడు కదా, నా మాట నిజమవుతుందో కాదో నువ్వే చూడు. నిజమైన తర్వాత కిలో చక్కెర అవసరం లేదు కానీ ఒక స్వీట్ తీసుకొచ్చి ఇస్తే ఆలు. ఖచ్చితంగా అక్క, నా బాధ అంతా నాకు ఆస్తి లేదని కాదు, ఏం లేదక్క. నాకు ఒక పిల్లలు ఉడితే అలక్క, నాకు ఏ బాధ ఉండదు. నా పిల్లలను చూసుకొని బతుకుతా నేను. నా బాధ ఎప్పటికుండేదే కానీ పెద్దత్తమ్మ కనిపించలేదక్క. ఎటువైంది? పని మీద బయటకెంది జలా. ఏం పనో ఏమో. నేను పోయి తీసుకొత్తమ్మ కూరగాయలు. నువ్వెందుకు పోతావు? నీకు చాతన్నే కాదంటే ఏ ఊకింట్లుంటే బోరు కొడుతుంది. నేను కూడా అట్లట్లా పోతే నాకు కూడా ఇంత మంచి అనిపిస్తుంది కదా అని వేయింది. ఇక నేను కూడా సప్పుడు వేయలేపో అత్తమ్మ, నీ సంతోషాన్ని నేను ఎందుకు అద్దంటాని నేను ఇంట్లున్న అత్తమ్మ వేయింది. ఎంత మంచిగా ఉంటారక్క నువ్వు పెద్దత్తమ్మ. నాకు కూడా మా అత్తమ్మ గట్ల ఉంటే ఎంత మంచిగా ఉండో. మారల్ని ఎంత మంచిగా చూసుకుంటుంది, నన్ను కూడా గట్ల చూసుకుంటే ఎంత మంచిగా ఉండో. కానీ నాకు దేవుడు ఆ రాత రాసి పెట్టలేడు. మా మామయ్య నన్ను మస్తు మంచిగా చూసుకుంటాడు కానీ మా అత్తమ్మ అసలు నన్ను పట్టించుకోదు. దేవుడు అందరికీ ఇవన్నీ మంచి ఎత్తే దేవుడిని వాళ్ళు వెళ్తారక్క. మా సొంటి దురదృష్టవంతురాలే వెళ్తారాయే. నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావు జలా? నువ్వెందుకు దురదృష్టవంతురాలివి? ఇక అత్తలు అందరినీ మంచిగా చూడాలని ఉన్నదా ఏంది? ఇంకా కొందరైతే ఫుల్ టార్చర్ పెడతారు. తీయు మీ అత్త కొంచెం నయమే పట్టు. ఇక గట్లా అనుకుంటా పోతే మంచిగా చూసుకుంటోళ్ళు ఉన్నారు, చెడ్డ చూసుకుంటోళ్ళు ఉన్నారు. అందరికీ ఒక్కటే రాత ఉంటుందాపా? కట్నాన్ని సర్ది చెప్పుకుంటున్నాక్క. ఇక దోస్తులు లాస్ట్ వరకు మన వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు దోస్తులు. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ కూడా వేయండి దోస్తులు.
అబ్బా చూసి వెళ్ళిపోతున్న దోస్తులు, లైక్ చేయండి కదా, వ్యూస్ కూడా ఎక్కువ వస్తలేవు దోస్తులు. కష్టపడి వీడియోస్ తీస్తున్నాం కదా, కొంచెం మీరు లైక్ చేసి హైప్ కూడా ఇవ్వని దోస్తులు. హైప్ ఇస్తే ఏమవుతుంది అంటే కొంచెం నేను చేసిన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది దోస్తులు. హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి దోస్తులు. బాయ్ బాయ్ దోస్తులు, ఉంటాం. మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటాం.